సారు యూత్ కాంగ్రెస్ ఫస్ట్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మెదక్ జిల్లాకి. తర్వాత యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అట్లా స్టేట్ లెవెల్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని ఒక ఆలోచనతో మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి యూత్ సూర్య శెట్కర్ గారని, మళ్ళీ తర్వాత శశిధర్ రెడ్డి గారు, మావారు, కొంతమంది ఇంకా అందరు కలిసి రాజశేఖర రెడ్డి టీంలో వర్క్ చేస్తూ వచ్చేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు వర్గంగా వీరు పేరొందినారు అప్పట్లో. వర్గం అంతే, ఇంకా అంటే వర్గం అనేది ఏం లేదు, కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ఉండి అదంతా ఉండే వరకు వారి హయాంలో వీళ్ళంతా కూడా ముందుకు రావడం జరిగింది. మీ మామగారు అత్తగారు ఏం చేస్తుంటారు మేడం? మా మామయ్య గారు అగ్రికల్చరిస్ట్. దెన్ యునానిమస్ కాదు కానీ కాంపిటీషన్లో దాదాపు ఒక 20-25 years సర్పంచ్గా చేయడం జరిగింది. మా అత్తమ్మ హౌస్ వైఫ్. సో మా మామయ్య గారు సమితి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా 800 votes ఏమో పోవడం జరిగింది. సో నెక్స్ట్ ఎంపీపీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరిగింది. ఎంపీపీగా గెలవడం జరిగింది. సో మా మామయ్య గారు ఎంపీపీకి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ సర్పంచ్గా రావడం జరిగింది. సర్పంచ్గా ఆయన రాజకీయ ఫస్ట్ సర్పంచ్. వాళ్ళు ఎంతమంది మేడం బ్రదర్స్? మా వారు ఒకరు, తర్వాత మా ఆడపడుచు ఒకరు, ఇద్దరే వాళ్ళు. ఓకే. అంటే మీరు బీఎస్సీలో మ్యాథ్సా సైన్స్ మేడం? నేను సైన్స్. మళ్ళీ మెడిసిన్ వెళ్ళాలని ఏమి అనుకోలేదా మీరు? అనుకున్నా, అంటే అప్పుడు కూడా మనకి ఇవంత ఎంట్రన్స్ టెస్ట్ అంతా లేకుండే. ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నా కూడా, కాకపోతే ఏంటంటే మెరిట్ త్రూ వచ్చినటువంటి సందర్భం నాకు హోమియోపతిలో వచ్చింది. ఓకే. కానీ హోమియోపతి ఇంట్రెస్ట్ లేక డ్రాప్ అయిపోయినాను. ఇప్పుడు అంతా హోమియోపతి హవా ఉంది మేడం. ఇప్పుడు ఉంది కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. కనీసం డాక్టర్ సునీతా లక్ష్మారెడ్డి గారని బోర్డు అని ఉంటుండే. డాక్టర్ వస్తుండే కదా. మనం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి, అంతే. మనకేం అనుకోలేదు కదా, జీవితం బాగా ఏదో నడుస్తూ ఉంటుంది అంతే. ఇక అనుకున్నారు అంటే బీఎస్సీ అయిపోతేనే మ్యారేజ్ అయిపోతుంది, నాకు ఇంకా హయ్యర్ స్టడీస్ ఏమి ఉండవు. నాది అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే నా మ్యారేజ్ కూడా. నేను చెప్పినట్టుగా నేను ఫస్ట్ డాటర్ కాబట్టి నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మా నాన్నగారు మ్యారేజ్ చేయడం జరిగింది. సో మ్యారేజ్ అయిన తర్వాతనే నేను ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్లో నాకు బాబు కూడా పుట్టడం జరిగింది. సో బాబు ఉన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాసేసి డిగ్రీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బ్యాక్లాగ్స్ ఏం లేవండి. బాగా కష్టపడి చదివారా? అంత కష్టపడి చదివేది జస్ట్ ఊరికే రొటీన్గా కాలేజ్కి పోవడం రావడం. ల్యాబ్స్కి మాత్రం కంపల్సరీ పోయేది. కాలేజ్ మనకి మామూలుగా క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి వెళ్తుండే, ఒక్కొక్కసారి వెళ్ళకపోతుండే. పరిస్థితులు బట్టి ఊరికి వెళ్ళేదాన్ని. సాటర్డే సండే జనరల్గా మేము ఊరికి వెళ్ళేది. ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో వంట చేయాలి, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలా. నాకు ఎప్పుడు కూడా అటువంటి ప్రెషర్ లేదు. మా అత్తయ్య సైడ్ నన్ను కూతురులా చూసుకుంటే ఎప్పుడు వంట చేయాలా లేకుంటే ఇది చేయాలనేటువంటి ప్రెషర్ లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా చిన్నమ్మ కానీ మా ఆడపడుచు కానీ ఎప్పుడు కూడా నాకు కిచెన్లోకి రానివ్వలేదు. మా ఇంట్లో మదర్ వాళ్ళ ఇంట్లో కూడా అంత పరిస్థితి ఏం లేకుండా మా మదరే చేస్తాను. వంట రాదని అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాదని కదా, అన్నీ నేర్పించడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు ఎందుకులే అన్నట్టుగా అందరూ ఉన్నారు కదా. మరి మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.